రైతు సోదరుల స్వాగతం. గతంలో ఆయిల్ ఫామ్ గురించి దాని సాగు గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది. సాగు చేయదగిన ఉద్యాన పంటల్లో ఆయిల్ పామ్ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే అన్ని భూములు ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం కాదు. ఇక ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు వారికి కనీసం ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో ఆయిల్ ఫామ్ గెలల నుంచి ఆయిల్ తీసే పరిశ్రమ ఉందా లేదా చూసుకోవాలి. తెలంగాణలో అయితే రాబోయే 4 సంవత్సరాల్లో ఇక ఈ సమస్య ఉండదు. ఎందుకంటే 6 ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఒక 4 పనిచేస్తా ఉన్నాయి. రాబోయే 4-5 సంవత్సరాల్లో తెలంగాణలోనే 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ నుంచి గెలల దిగుబడి రాబోతా ఉంది. ప్రస్తుతం 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ దిగుబడులు వస్తూ ఉన్నాయి. తాజాగా ఆయిల్ పామ్కి టన్ను గెలలకి 23,501 రూపాయలు గరిష్ట ధర దక్కింది. ఇప్పటి వరకు నమోదైన ధరల్లో ఇదే హైయెస్ట్. 2022లో కూడా ఒకసారి మంచి ధర వచ్చింది. అయితే 23,300 వచ్చింది అప్పుడు. ఇప్పుడు 23,500 దాటిపోయింది. ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవటం కూడా ఆయిల్ పామ్ గెలల ధరల పెరుగుదల మీద ప్రభావం చూపుతా ఉన్నాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ నుంచి కూడా ఇక వంట నూనెలు తయారు చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అయితే మనకి పెద్ద ఎత్తున మలేషియా, ఇండోనేషియా నుంచి రావాల్సిన ఆయిల్ పాము ఆయిల్ దాదాపుగా నిలిచిపోయింది. వారు ఆ ఆయిల్ పామ్ని డీజిల్ పెట్రోల్లో బ్లెండ్ చేస్తూ ఉన్నారు. దీంతో వారు ఎగుమతి చేయడం లేదు. డీజిల్ పెట్రోల్ ధరలు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా కూడా ఆయిల్ పామ్ ధరలు దూసుకుపోతాయి. ఆయిల్ పామ్ గెలలకి మంచి ధర దక్కింది. ఇక రైతులకు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఇది వర్షానికి తడుస్తేనే బాగలేదు. ఇక కోసిన తర్వాత 24 గంటలు ఆ ఫ్యాక్టరీ తరలిస్తే సరిపోతుంది. ప్రతి నెల ఆదాయం వస్తుంది. ముదురు తోటల్లో ఎకరాకి 8 నుంచి గరిష్టంగా 10 టన్నుల దిగుబడులు కూడా వస్తుంది. అంటే రైతుకి 2,30,000 నుంచి 2,50,000 ఎకరాకి ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఆదాయం వస్తుంది. సరే, ఖర్చులు అంటే 40-50 కంటే ఎక్కువ దాటం. రైతు సోదరులు మీరు కనుక ఆయిల్ పామ్ సాగు చేస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అయితే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయిల్ పామ్ గెలల ధరల్లో అప్ అండ్ డౌన్స్, దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. ఇటీవల కాలంలో వంట నూనెల దిగుమతుల మీద కొన్ని పన్ను రాయితీలు ఇచ్చారు. ఎందుకంటే మార్కెట్లో వంట నూనెలు ఇప్పటికే కేజీ 177 రూపాయల నుంచి 250 రూపాయల దాకా పోయింది. మరి వినియోగదారులకు అగ్గోలు పెడతారు కదా, అందువల్ల కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని తగ్గించి ధరలు నియంత్రణ చేసే ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా తక్కువ ధరలకు లభించే పరిస్థితి లేదు. కాబట్టి ఇక ఆయిల్ పామ్ గెలల ధర మరో రికార్డు 25,000 రూపాయలు చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగినంత కాలం ఆయిల్ పామ్ గెలలకి దాని ధరకి డోకా లేదు. రైతు సోదరులు సాగు చేసుకోవచ్చు. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల్లో ధరల్లో ఫ్లక్చువేషన్స్, ధరల పతనం, ధరల పెరగడం ఉన్నట్టే ఆయిల్ పామ్ గెలల్లో కూడా ఉంది. అయితే మినిమం ప్రైస్ ఒక 16,000 రూపాయలు తగ్గకుండా ఫిక్స్ చేసి గరిష్టంగా ఎంతైనా మార్కెట్ డిమాండ్ని బట్టి వెళ్లే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఈ విషయంలో ఆయిల్ పామ్ సాగు విషయంలో దేశంలోనే నెంబర్ 1, 20 లక్షల ఎకరాల్లో సాగు చేపిస్తున్నారు. రాబోయే 4-5 సంవత్సరాల్లో మంచి రిజల్ట్ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాలు ఆయిల్ పామ్ సాగుకి అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఒక కంపెనీ నడుస్తూ ఉంది. సహకార రంగంలో మరో కంపెనీ కూడా నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయిల్ పామ్ సాగుని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అనువైన ప్రాంతాలు పరిశీలించి ఆ ప్రాంతాల్లో ప్రోత్సహించాలి. రైతులు ప్రతి సంవత్సరం దున్నడం, విత్తనాలు వేయడం, ఎరువులు కొట్టడం, పురుగు మందులు కొట్టడం బాధ తప్పిద్ది. ఒకసారి సాగు మొదలు పెడితే 40 నుంచి 50 సంవత్సరాల దాకా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు చేసి అందులో లాభ నష్టాలు పరిశీలించిన రైతు సోదరులు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఆయిల్ పామ్ సాగు చేయడానికి రైతుల్ని ప్రోత్సహించవచ్చా, లేదు ఆయిల్ పామ్ సాగు చేస్తే ఇబ్బందులు ఉన్నాయని చెప్తారా అనే విషయాలను ప్రతి రైతు కామెంట్ చేయండి.